అవని దగ్గరికైతే ఒక కంపెనీ వాళ్ళొచ్చి ప్రాజెక్ట్ మాట్లాడుతూ ఉంటారు. ఆ విషయం అవని వాళ్ళ మామయ్యకి ఫోన్ చేసి, మనం ఓకే అంటే ప్రాజెక్ట్ మీద సంతకం పెడతాను మామయ్య అనైతే అంటూ ఉంటుంది. సరే వచ్చినప్పుడు ఆ ఫైల్ తీసుకొని రా అనైతే రాజేంద్ర ప్రసాద్ అయితే అంటూ ఉంటాడు. సరే మామయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అవని. అలా అంటూ అవని అయితే అలా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తూ డ్రైవర్తో అయితే చెప్తూ ఉంటుంది, ఒక సైడ్‌కి ఆపు అనైతే అంటూ ఉంటుంది. అలా సైడ్‌కి ఆపు అనగానే తనని ఫాలో అవుతున్న పల్లవి అయితే వెనక్కి ఆగి అవని కారు దిగి మెడికల్ షాప్ దగ్గరికి వెళ్తూ ఉంటుంది. అలా అవని కారు దిగి మెడికల్ షాప్‌కి వెళ్తూ ఉంటే అవని కారు వెనకాతలైతే పల్లవి కారు దిగి ఫైల్ అయితే మార్చడానికి రెడీ అవుతూ ఉంటుంది. ఇక అవని అయితే స్టోర్‌కి అయితే వెళ్తూ సామాన్లు అయితే కొనడానికి చూస్తూ ఉంటుంది. ఇక పల్లవి అరేంజ్ చేసిన వ్యక్తి అయితే కార్ డ్రైవర్ గమనించకుండా తనని తనతో మాటల్లో పెట్టేస్తూ ఉంటాడు. ఇక పల్లవి అయితే చక్కగా డోర్ ఓపెన్ చేసి ఆ లోపల ఉన్న ఫైల్స్ని అయితే మార్చేస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ నాన్న చెప్పినట్లుగా ఫైల్స్ మార్చేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక కార్ డ్రైవర్ని అయితే పల్లవి అరేంజ్ చేసిన మెన్స్ అయితే అలా మాటల్లో పెడుతూ ఉంటాడు. అలా మాటల్లో పెట్టేలోగా పల్లవి అయితే ఆ పని పూర్తి చేసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది. అలా వెళ్ళిపోగానే అక్కడి నుంచి పల్లవి అయితే వాళ్ళ నాన్న దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అది గమనించిన అవని అయితే ఇంటికి వెళ్తూ ఉంటుంది ఆ ఫైల్ పట్టుకొని. నువ్వు చెప్పినట్లుగా నేను ఫైల్ మార్చేసాను డాడీ అని చెప్పేసి అనేసరికి, నిజంగా మంచి పని చేసావు, ఆ ఫైల్తో వాళ్ళకి తలరాతలే మారిపోతాయి అని చెప్పేసి అయితే చక్రవర్తి పల్లవితో అంటూ ఉంటాడు. మనకి కావాల్సింది కూడా అదే కదా అని చెప్పేసి పల్లవి అయితే నవ్వుతూ ఉంటుంది. ఈ విషయంలో అవనిని ఎవ్వరూ కాపాడలేరు అనేది అనుకుంటూ ఉంటుంది పల్లవి.